అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రపంచ దేశాలపై ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. పాకిస్తాన్ కరాచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కరాచీలోని యుఎస్ కాన్సులేట్పై దాడికి సంబంధించి అలాగే నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. కర్రలు రాళ్లతో ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. నిరసనకారులపై అమెరికా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. కాల్పుల్లో 8 మంది పాక్ పౌరులు హతమైనట్లుగా తెలుస్తోంది. మరో 30 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఇక కాశ్మీర్లోనూ ఇరాన్కు అనుకూలంగా ర్యాలీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. किसी 3 बजे की रैली का इंतजार न करो, हम कॉन्सुलेट के गेट पे मौजूद हैं. हिलाओ ना हिलाओ, इसको पकड़ के हिलाओ. एक से बढ़कर एक सलीम, अमेरिका, सऊदी, तुर्की, इस्राइल. एक से बढ़कर एक सलीम, सऊदी, इस्राइल. एक से बढ़कर एक सलीम, सऊदी, तुर्की, इस्राइल. अमेरिका పాకిస్తాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. కరాచీలోని యుఎస్ కాన్సులేట్పై దాడి జరిగింది, అలాగే నిప్పు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. అక్కడ పౌరులు కర్రలు రాళ్లతో దాడి చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపినటువంటి పరిస్థితిలో పాక్ పౌరులు చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి ఇరాన్ ఎఫెక్ట్ పాకిస్తాన్లోని కరాచీలోని యుఎస్ కాన్సులేట్ మీద పడినట్లుగా తెలుస్తోంది. అక్కడ కాల్పులు జరిపినట్లుగా కూడా సమాచారం అందుతోంది. 8 మంది చనిపోయినట్లుగా అప్డేట్స్. ఓవరాల్గా ఎలా చూడాలంటారు ఈ పరిణామం? ఇతర దేశాలలో కూడా ఈ విధంగానే ఉందా? అమెరికా పట్ల నిరసన వ్యక్తమవుతోందా అనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న. అప్డేట్స్ ఏంటి? జస్పూర్లే అంటే మనం ఏదో సినిమాలో ఆహుతి ప్రసాద్ డైలాగ్ ఉంటుంది, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు. అలా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా దాదాపుగా మధ్యప్రాచ్యంలో, అంటే మధ్యప్రాచ్యానికి సరిహద్దుల్లో ఉంది కాబట్టి, కొంత అంటే ఇరాన్ కు సరిహద్దుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ పై కొంత కాదు చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇరాన్ కు పాకిస్తాన్ మిత్ర దేశం. అటు పాకిస్తాన్ నిన్న ఎప్పుడైతే అటు ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టిన తర్వాత పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా అక్కడ అంటే ఖమేనీకి అనుకూలంగా ఏదైతే ఇజ్రాయెల్ మీడియా గానీ అమెరికా మీడియా గానీ వీళ్ళందరూ కూడా అంటే ఖమేనీని చంపేశారు అన్నట్టు కథనాలు వచ్చిన తర్వాత నుంచి కూడా అప్పుడు పాకిస్తాన్ ఏదైతే షియా ముస్లింలు, ముఖ్యంగా ఇరాన్ లో ఉండేటువంటి షియా ముస్లింలు ఉంటారు, ఇరాన్ సరిహద్దుల్లో కూడా షియా ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం, నిరసన తెలపడం ఇదంతా కూడా జరిగింది. ఇక అటు అమెరికాకు వ్యతిరేకంగా ముందు నుంచి కూడా ఆసిఫ్ మునీర్, ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు ఆసిఫ్ మునీర్ గానీ, లేదంటే షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా అమెరికాకు తొత్తులుగా మారిపోయారు అనేది ముందు పాకిస్తాన్ లో వ్యక్తమవుతున్నటువంటి ఆగ్రహం. దీనికి సంబంధించి అటు పాకిస్తాన్ ప్రజలు కూడా అమెరికా వెళ్ళినప్పుడు, ఆసిఫ్ మునీర్ అమెరికా వెళ్ళినప్పుడు కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూడా అమెరికా కాన్సులేట్ కి సంబంధించి అంటే ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే ఖమేనీని చంపేశామని చెప్పి అమెరికా ప్రకటించిందో ఆ తర్వాత నుంచి కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా యూదులకు వ్యతిరేకంగా, అదేవిధంగా అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్ లో నిరసన కార్యక్రమాలు కూడా మొదలైనటువంటి పరిస్థితి. ఏదైతే తాజాగా అంటే ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీని చంపేశాము అనేది అది వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో చాలా వరకు కూడా. అందుకనే పాకిస్తాన్ తో పాటుగా ఇస్లామిక్ దేశాల్లో చాలా వరకు కూడా, ఇస్లామిక్ రిపబ్లిక్ కానిటువంటి దేశాల్లో ఇస్లాం ప్రజలు కూడా, ఇప్పుడు భారత్ ఇస్లామిక్ దేశం కాదు కానీ కాశ్మీర్ లో ఇరాన్ కు అనుకూలంగా కొన్ని ర్యాలీలు జరగడం కూడా జరిగింది. ఇక భారత్ ఇజ్రాయెల్ తో స్నేహం చేయడానికి కూడా కొంతమంది తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ పాకిస్తాన్ లోని కరాచీలో హింసాత్మకంగా నిరసనలు జరగడం జరిగింది. అమెరికా కాన్సులేట్ మీద కరాచీలోని మై కోలాచి రోడ్ లో ఉన్నటువంటి అమెరికా కాన్సులేట్ వెలుపల వేలాది మంది ఆందోళనకారులు గుమిగూడి వీళ్ళందరూ కూడా అమెరికా కాన్సులేట్ భవనంపై రాళ్లు వేయడం, కర్రలతో దాడి చేయడం, భవనంలోని కిటికీలను ధ్వంసం చేయడం కాకుండా నిప్పు కూడా పెట్టడం జరిగింది ప్రాంగణంలోని కొన్ని భాగాలకు. అదేవిధంగా ఇక భద్రతా దళాలు పెద్ద ఎత్తున అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ గానీ అమెరికన్ బలగాలు కూడా ఉన్నాయి. అక్కడ అమెరికా బేస్ క్యాంప్ ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి, మిలిటరీ క్యాంప్ ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా లాఠీ చార్జ్ చేయడం, ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి కొంత టీయర్ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ప్రయోగించారు. అయితే అక్కడ అమెరికా బలగాలు జరిపినటువంటి కాల్పుల్లో దాదాపు 8 మంది పాకిస్తాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ మాత్రం లేదు, వార్తలుగానే చెప్తున్నారు. ఇక సుమారుగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో కరాచీతో పాటుగా పాకిస్తాన్ కీలక నగరాలైనటువంటి లాహోర్ గానీ, లేదంటే
అబోతాబాద్ కానీ ఇలా కొన్ని కీలక నగరాలకు సంబంధించి, అలాగే ఇస్లామాబాద్ రాజధాని ఇస్లామాబాద్ లో కూడా పెద్ద ఎత్తున హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా ఇటు కాశ్మీర్ లోని శ్రీనగర్ లో కూడా అటు మన అంటే భారత్ లో కూడా దీని ఎఫెక్ట్ కొంత కనపడుతోంది. దానికి తోడు అంటే ఇరాన్ సంతాప దినాలను ప్రకటించింది కాబట్టి ఖమేనీ ఫోటోలను పట్టుకుని కొంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు అనేది కూడా మన కాశ్మీర్ కి సంబంధించి వచ్చినటువంటి వార్త. కాబట్టి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది ఏంటి అనేది అంటే పరిణామాలు అయితే మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మరొక వారం పాటు కూడా ఇరాన్ మీద దాడులు కొనసాగుతాయని ట్రంప్ ఎలాగో ప్రకటించారు. అంటే ఈ వారం కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు, అమెరికాకు మద్దతు ఇస్తున్నటువంటి ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి వర్గాలు కావచ్చు, అక్కడ ఇలాంటి పరిస్థితులే కంటిన్యూగా ఉండబోతున్నాయి, ఒకంత ఉద్రిక్త పరిస్థితులే అనేది ఒక కన్ఫర్మేషన్. దీని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, అంటే ఇదే ఇప్పుడు ఇరాన్ అయితే మాత్రం ఎక్కడ కూడా అంటే ఇరాన్ అప్పుడు ఖమేనీని ఎప్పుడైతే చంపేశామని చెప్పేసి అమెరికా ప్రకటించిందో, దాన్ని ఇరాన్ స్టేట్ మీడియా ధృవీకరించిందో, ఆ తర్వాత ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏదైతే ఉందో కీలకమైనటువంటి ఆర్మీ విభాగం, వాళ్ళు దీనికి సంబంధించి రివెంజ్ మేము ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ గల్ఫ్ దేశాలకు సంబంధించి కొన్ని కీలక దేశాలు అంటే ఇప్పటి వరకు దాడులు చేయనటువంటి ప్రాంతాల్లో కూడా ఇరాన్ దాడులకు దిగింది, పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగింది. అంటే ముఖ్యంగా ఈ గల్ఫ్ దేశాలు ఏదైతే గతంలో మనం ఒసామా బిన్ లాడెన్ ఏదైతే ఉగ్రవాదిగా అతను సౌదీ అరేబియాకి చెందినటువంటి ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు వ్యతిరేకంగానే అతను పోరాటం చేశాడు. ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి సౌదీ రాజులు కానీ వీళ్ళందరూ కూడా అమెరికాకు అనుకూలంగా వ్యవహరించబట్టి ఇప్పుడు ఇస్లామిక్ రాజ్యాలుగా ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఉన్నటువంటి ఇరాన్ కు సంబంధించి ఏదైతే ఈ దాడులు అంటే జరుగుతున్నాయో, అమెరికా ఇజ్రాయెల్ యూదులు అదేవిధంగా అటు అమెరికా కూడా దాడులు చేస్తుందో దీన్ని ఇస్లామిక్ రాజ్యాలు ఇస్లామిక్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అనే ప్రచారం కూడా కొంత ఉంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత ఇటు ఖమేనీని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు సంబరాలు చేసుకుంటున్నప్పటికీ కూడా ముస్లిం వర్గాల్లో మాత్రం దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అమెరికాకు ధీటుగా నిలబడే వాళ్ళకి ముస్లిం సామాజిక వర్గాల్లో కొంత మంచి పట్టు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒసామా బిన్ లాడెన్ కి సంబంధించి కొన్ని దేశాలు గల్ఫ్ దేశాలు కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ కొంత ఇది ఘన స్వాగతం లభించినటువంటి పరిస్థితి ఉంది ఉగ్రవాది అయినప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి అంటే మరి వీళ్ళని ఆందోళనలు ఏ విధంగా అమెరికా కానీ అమెరికా మిత్ర దేశాలు కానీ ఎలా అణిచివేస్తాయనేది కూడా కొంత కీలకంగా మారేటువంటి అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక దీనికి సంబంధించి ఇరాన్ ఎఫెక్ట్ అయితే విపరీతంగా కొన్ని దేశాల్లో కనిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్లో మాత్రం ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే పాకిస్తాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. కరాచీలోని యుఎస్ కాన్సులేట్పై దాడి చేశారు, అలాగే నిప్పు పెట్టినట్లుగా కూడా సమాచారం. కర్రలు రాళ్లతో అక్కడ ఆందోళనకారులు విరుచుకుపడ్డట్లుగా తెలుస్తోంది. నిరసనకారులపై అమెరికా బలగాలు ఈ నేపథ్యంలో పరిస్థితులు చేదాటిపోవడంతో కాల్పులు జరిపినట్లుగా సమాచారం. కాల్పుల్లో 8 మంది పాకిస్తాన్ పౌరులు మరణించారు, 30 మందికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే కశ్మీర్లోనూ ఇరాన్కు సంబంధించి అనుకూలంగా ర్యాలీలు చోటు చేసుకోవడం అనేది ఒకంత చర్చనీయాంశమైంది.